రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 17వ లోక్సభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన సిఫార్సును రాష్ట్రపతికి అందజేశారు. ఇటు చంద్రబాబు కూడా ఢిల్లీ చేరుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, 17వ లోక్సభను రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తెలియజేశారు. ఆ మేరకు లేఖ అందజేశారు. సో దాంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుభంగం కాగబోతుంది. 7వ తేదీన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ జూన్ 8వ తేదీన మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. జూన్ 8 రాత్రి 8 గంటలకు ఆయన ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అంతకంటే ముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ, ఆ తర్వాత ఎంపీల భేటీ. సో వరుసగా ఈ 2 రోజుల పాటు చాలా బిజీ షెడ్యూల్స్ ఎన్డీఏకి సంబంధించిన సమావేశాల్లో కొనసాగబోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ అలాగే జనసేన ఈ 2 పార్టీల నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో 4 గంటల సమయంలో వీరిద్దరు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా నరేంద్ర మోడీని కలవబోతున్నారు. కలిసిన తర్వాత వారంతా తమ పార్టీ సంబంధించిన మద్దతు లేఖలను అందజేయబోతున్నారు. కేంద్రంలో మోదీ 3.0కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. జూన్ 8 రాత్రి 8 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధానితో పాటే కొత్త కేబినెట్ కొలువుదీరనుంది.